సో నెక్స్ట్ పక్కా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంటారా? 2029లో నెక్స్ట్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా మీరు నాతో చేస్తారు జగనన్న గెలిచిన తర్వాత. ఓకే. ఖచ్చితంగా జగనన్న గెలుస్తారు. రాసి ఓకే. పెట్టుకోండి. ఇంకొక కాన్ఫిడెన్స్ కూడా ఇస్తున్నారు మీరు. పక్కా నెక్స్ట్ అల్లు అర్జున్ మరో హిట్ కొడతారు అని. ఆబ్వియస్లీ ఆయన గురించి చెప్పాల్సిన ఆల్రెడీ హిట్ ఎప్పుడో కొట్టేసారండి అసలు. అంతెందుకు రీసెంట్‌గానే ఆయన ఏదో పాపం చూడడానికి ఎళ్లారు. ఎళ్ళిన తర్వాత ఎక్కడో జరిగిన ఇష్యూ ఎత్తుకొచ్చి ఆయన లోపల పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు. ప్రతి ఒక్కరి లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్ అన్నది సహజమే. ఓకే. డౌన్ అయితే కదా అప్ ఎలా ఎళ్ళేదని తెలుస్తది. డౌన్ అవ్వకపోతే ఆ స్టెప్ తెలీదు కదా ఎవరికీ. మీరు ఇప్పటివరకు చాలా కొటేషన్స్ చెప్పారు కదా మీ వీడియోస్‌లో. ది బెస్ట్ ఏది మీకు? ది బెస్ట్ కొటేషన్స్ అంటే అసలు కొటేషన్స్ చెప్పి చాలా రోజులయిపోయింది. ఆ కొటేషన్స్ మీరు రియలైజ్ అయ్యి చెప్పారా? లేకపోతే లేదు. కొన్ని సందర్భాల వల్ల నేను అలా చేయాల్సొచ్చింది అంతే అండి. లేకపోతే ఇంకోరినేమన్నా టార్గెట్ చేయాలని కాదు గానీ, కొటేషన్స్ పరంగా నేను ఏం చెప్పలేను. జగనన్న గురించి చెప్పండి చెప్తాను గానీ, కొటేషన్స్ ఎప్పుడో వదిలేసాను నేను. ఓకే. ఏదో బెస్ట్ బాగా వైరల్ అయిన వీడియో. అదే ఇదే లోకేష్ గారిది వైరల్ అయింది. డైలాగ్స్‌లో అన్నా నేను. దమ్ముంటే సింగిల్‌గా పోటీ చెయ్యి. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కో. ఇలా ఏదో చెప్పినాను ఒక వీడియోలో కరెక్ట్‌గా ఫైండ్ ఔట్ దమ్ము అవ్వట్లేదు. లేకపోతేనే 3 సార్లు, 4 సార్లు సీఎంలు అయ్యారంటారా? 4 సార్లు, 5 సార్లు సీఎం అవ్వడం మ్యాటర్ కాదండి. మనం గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేశాను, ప్రజలు మనం ఎలా గుర్తుపెట్టుకున్నారు అనేది ఇంపార్టెంట్. రేపు పొద్దున ఒకసారి చెయ్యకపోతేనే దించేస్తారు. సెకండ్ టైం మళ్ళీ గెలిపించుకొని 3 సార్లు సీఎం చెయ్యరు కదా. అంతే అప్పుడు ఆయన అన్నిసార్లు సీఎం అయినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మంచి చేశారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారిని అర్థం చేసుకోలేకపోయారు ప్రజలు. ఇప్పుడు అలానే జగనన్న ఉన్నాడు ఆపోజిషన్ అవతల జగనన్న ఉన్నారు. జగనన్న ఒకసారి క్యాంపెయినింగ్కి వెళ్ళారు. చాలా ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. గెలిచారు. సక్సెస్ వచ్చింది. సో చంద్రబాబు నాయుడుకి కూడా ఒక అవకాశం ఇచ్చారు జనాలు. ఓకే. ఇంకా ఇంకా బెటర్ఫుల్గా చేస్తారేమోనే. సో దానికన్నా డౌన్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు 2029లో జగన్మోహన్ రెడ్డి గారు రావడంలో తప్పులేదు కదా. సో ఫైనల్లీ ఏం చెప్తారు మీరు జనాలకి? జై జగన్ అని చెప్తా. జై మరి ఇంత పిచ్చి ఏంటండి? అంతే అండి. ఇంకా బ్రతికినా ఉన్నా పోయినా జగన్మోహన్ రెడ్డి గారితోనే అన్ని మేము ఫిక్స్ అయిపోయాం. ఆయన గురించే కష్టపడతాం, ఆయన గురించి చేస్తాం. అతని గురించే పోరాడతారు మొత్తం. జగనన్న గురించి నేను పోరాడి కృషి చేస్తాను అనట్లేదు కానీ జగనన్న సీఎం అయిన వరకు జగన్ సార్ గురించి వీడియోస్ చేస్తాను. ఎవరి గురించి అవతల వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళ మధ్యలో లాక్కొచ్చి నేను వాళ్ళు తిట్టడం అలాంటిది చేయను. నా ప్రాబ్లం నా మీదకి వచ్చేంత వరకు నేను తెచ్చుకోను. పీక్స్ వరకు వచ్చేంత వరకు. ఓకే. లైఫ్ లో మళ్ళీ రిలేషన్ లోకి వెళ్ళరా మీరు? రిలేషన్లోకి అంటే నా నా కాన్సెప్ట్ ఏంటంటే లవ్ ఒకరిని పెళ్ళి ఒకరిని చేసుకోవాలండి. సో ఆ ఒక్కరు వస్తారంటారా ఫ్యూచర్ లో? ఏమో డెస్టినీ డిసైడ్ చేస్తాను. నేను కూడా చెప్పలేను కదా ఎలా ఎలా ఉంటుంది అనేసి. ఎవరి లైఫ్ ఎలా ఈ రోజు ఉన్న రేపు ఉంటారు కూడా తెలియట్లేదు. అలాంటిది ఏదో ఊహించేసుకొని అవి అవ్వదండి. డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది, అది డిసైడ్ చేస్తుంది. దట్స్ ఇట్. ఫేవరెట్ పొలిటీషియన్? జగనన్న. ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. మా హీరోయిన్స్ ని కూడా కొంచెం వీడియోస్ లో హీరోయిన్స్ నాకు లేడీస్ హీరోయిన్స్ ఎవరు నచ్చరండి. ఒకప్పుడు హీరోయిన్స్ అంటేనే లేడీస్ ఉంటారు కదా. ఉంటారు. నాకు రష్మిక మేడం అంటే ఇష్టం. ఓకే. హీరోయిన్ రష్మిక గారు అంటే చాలా ఇష్టం. ఆమె పెళ్లిలో కూడా దగ్గరగా ఉన్నట్టున్నారు మీరు. అంటే వద్దు ఆ టాపిక్ వద్దు. ఇంకా నాకు చాలా ఇష్టం మేడం అంటే. ఓకే. ఆమె నిజంగా అంతే ఫ్రెండ్లీగా ఉంటారా? మేడం బాగానే చాలా మందితో. విజయ్ సార్ కూడా చాలా మంచిగా ఉంటారండి. ఓకే. అందుకు మొన్న రీసెంట్ గా ఒక పాప వీడియో చేస్తేనే జస్ట్ ఎవరైనా అయితే కామెంట్ పెట్టి లైట్ తీసుకుంటారు. అదే ఇంటికి పిలిచి అదంతా చేసి అంతెందుకు. ఇప్పుడు విజయ్ గారు కానీ రష్మిక మేడం గారు కానీ చాలా మంది ఎంతో ఎఫర్ట్ పెట్టి కష్టపడి వీడియోస్ చేస్తున్నారు. ఎందుకు నేననే ఒక పర్సన్ ఉన్నాను, ఒక ఫ్యాన్ ఉన్నాను, ఆ హీరోకి హీరోయిన్కి తెలియాలని చెప్పి వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్నారు. కానీ ఒక 100 మెంబర్స్ లో ఒక 10 మెంబర్స్కి ఆ ఫలితం దక్కుతుంది. డెఫినెట్లీ దక్కుతుంది ఆ కామెంట్స్. అంతెందుకు వాళ్ళు కలవకపోయినా పర్లేదు, జస్ట్ ఆ మేడం ఒక కామెంట్ పెడితే చాలరా అని అనుకుంటారు. జస్ట్ అదొక సాటిస్ఫాక్షన్. సో మొత్తానికి ఇప్పుడు మీరు నార్మల్గా చిన్న చిన్న పొలిటికల్ వీడియోస్ చేస్తేనే మీకు ఇంతలా వస్తుంది నెగిటివ్ టాక్. సో ఒక పొలిటీషియన్స్కి ఎలా ఉంటుంది అంటారు లైఫ్? ఇంకా కామన్ అండి. అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటూ పోవాలి. ఈ రోజు వన్స్ ఒకసారి మనం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో చేశారని భయపడి వెనక్కి వెళ్తే ఫ్యామిలీ ఉంటుంది, చాలా చూసుకోవాలి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఆయన నమ్ముకొని చాలా మంది కార్యకర్తలు ఉంటారు, నమ్మిన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వైఫ్ ఉంటారు, పిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ సపోర్ట్ చేసుకోవాలి. ముందుకు వెళ్ళాలంటే ఇంకా తప్పదు. భయపడి వెనుకడుగైతే వేయకూడదు. ముందుకెళ్ళి కష్టపడాలి, పోరాడాలి, జగనన్నని గెలిపించాలి. అదే కాన్సెప్ట్లో ఉంటారు అంతే.
ఇప్పుడు ఎంతో కొంత ఫ్యామిలీ వరకు వచ్చింది కాబట్టి ఫ్యామిలీకి ఏమైనా థ్రెటనింగ్ పెరిగితే ఈ వీడియోస్ ఆఫ్ చేసే పరిస్థితి వస్తుంది అంటారా? అంతవరకు నేను తెచ్చుకోనండి, అంతవరకు అంతవరకు తెచ్చుకోను. జరిగిన కంటెంట్ ఆ కాన్సెప్ట్ గురించే నేను చేస్తాను తప్ప ఇప్పుడు అక్కడ జరిగిన ఇష్యూ గురించి మాత్రం చేస్తే ఎవరు అనరండి. ఇప్పుడు బూతులు తిట్టాను, విమర్శిస్తాను, అంతవరకు వెళ్తే ఎవరికైనా ప్రాబ్లం వస్తుంది. ఎవరన్నా అంతవరకు చూసుకుంటారు. నేనైతే అంతవరకు వెళ్ళాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఓకే. సో మొత్తానికి లైఫ్ ఏం నేర్చుకున్నారు? లైఫ్లో నిజాయితీగా ఉండాలి, ఎవరిని మోసం చేయకూడదు. ఈ రోజుల్లో నిజాయితీ పనిచేస్తుంది అంటారా? చేస్తుందో చేయదో కానీ ఆ డెస్టినీ డిసైడ్ చేస్తుంది వాళ్ళని. ఓకే, ఖచ్చితంగా. సో ఈ రోజుల్లో చాలా వరకు అబ్బాయిలు పేరెంట్స్ని చూడరు కదా, ఏం చెప్తారు వాళ్ళకి సింపుల్ లైన్లో? మనం ఎక్కడ తిరిగినా, ఏం చేసినా, ఎన్ని వేల కోట్లు సంపాదించినా, నువ్వు ఎంత బలుపు చూపించినా, ఒక హెల్త్ బాగాలేనప్పుడు లేకపోతే ఆఖరికి నువ్వు చనిపోయినప్పుడు కూడా నిన్ను పాతి పెట్టేది సొంత ఊర్లోనే. అవును. నీ దగ్గర డబ్బు ఉందని చెప్పి ఏ అమెరికాలోనో లేకపోతే వేరే వేరే దేశాల్లోనో పెట్టరు. ఎండ్ ఆఫ్ ది డే ఇంట్లో వాళ్ళ కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. సో ఇంట్లో బాగా చూసుకోవాలి, ఇంట్లో బాగా చూసుకోండి అని అంటాను నేను. లైఫ్లో పాలిటిక్సా మూవీసా అంటే ఏం చెప్తారు? పాలిటిక్సే, ఆబ్వియస్లీ పాలిటిక్సే అండి. మంచి చెడు వచ్చేసినాం ఇంతవరకు, ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి కష్టపడదాం. ఏదో ఒకటి ఎవరు వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, మాలాంటి కార్యకర్తలు ఉండడానికి గుర్తిస్తే అది చాలండి. దానికి మించి ఇంకా ఏం అవసరం లేదు. ఓకే, అంతే. సో బర్త్డే గిఫ్ట్గా స్టేట్స్నే ఇచ్చేస్తున్నారు ఈ రోజుల్లో. మరి మీరేమి ఇచ్చారు ఒకప్పుడు? నేను ఈ జగనన్న కోసం కష్టపడుతున్నా అంతే, దాని మించి ఇంకా అమ్మాయి గురించి అడిగితే జగన్ అమ్మాయి గురించి ఇప్పుడు అమ్మాయి గురించి చేసిన అవతల అమ్మాయి కూడా మనోడు నా కోసం చేస్తున్నాడు అని అర్థం చేసుకుంటే ఓకే. అర్థం చేసుకోకుండా ఆ మినిట్, ఆ సెకండ్ కోసం ఆడు మనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడా అంతవరకు లైట్ తీసుకుంటే ఇంకా మనం కూడా అంతవరకు లైట్ తీసుకోవడం బెటర్. ఒక పర్సన్ గురించి అది ఎఫర్ట్స్ పెట్టి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను నమ్ముకొని నా ఫ్యామిలీ, మా మమ్మీ డాడీ ఉన్నారు, నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు. వాళ్ళకి నేను రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. అంతేగాని ఈరోజు రేపు వెళ్ళిపోయే అమ్మాయి కోసం ఎందుకు టైం వేస్ట్ చేయాలి, ఎందుకు మనీ ఖర్చు పెట్టాలి, ఎందుకు బర్త్డే గిఫ్ట్లు ఇవ్వాలి చెప్పండి. ఓకే. సో చాలా వరకు ఇప్పుడు మీకు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఫైనల్గా ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్తారు మీరు? నేను ఒకటే చెప్తానండి, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందని ఏది పడితే అది పెట్టేస్తే రేపొద్దున వాళ్ళు కూడా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి వస్తుంది కంపల్సరీగా. అది వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు మేము ఎలా ఈ పర్సన్ కామెంట్ పెట్టినప్పుడు ఎలా ఫేస్ చేసాడో అది తెలిసి వచ్చినో వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఇంకా వాళ్ళకి అసలు ఆ కామెంట్ అనే టాపిక్ గురించి మాట్లాడడం వేస్ట్ అండి. చాలా మంది చాలా పెట్టుకుంటారు. నువ్వు ఒక్క మనిషి ఒక కామెంట్ పెట్టే స్థాయికి ఎదిగారు అంటే అవతల ఆల్రెడీ ఎప్పుడో ఆడు సక్సెస్ అయిపోయాడని అర్థం. కామెంట్లు అసలు పట్టించుకోకూడదు. కామెంట్లు పట్టించుకుంటే అక్కడతోనే ఆగిపోతాం. ఈగోలు అన్నీ వచ్చేస్తాయి. అవి అంతవరకు వద్దు. కామెంట్లే చదవకూడదు. ఓకే. ఫోటోగ్రఫీ చేశారు, మరి ఎందుకు చేశారు? అసలు దేనికి చేశారు? ఫోటోగ్రఫీ అనేది అదొక ఇష్టం నాకు. ఫోటోగ్రఫీ చేయాలి, మనం కూడా ఒక ప్లేస్లో ఉండాలి. నేను ఏదో అనుకున్నాను కానీ కొన్ని అనుకోని సిచ్యువేషన్స్లో ఇలా అయిపోవడం వల్ల అలా కొంచెం నేను జగనన్న 2020లో సీఎం అయిన తర్వాత ఏదన్నా అక్కడికి ఎండ్ చేసి తర్వాత వెళ్దాంలే అని చెప్పి సో అక్కడ వరకు ఉన్నాను, అట్లనే ఉండాలి అనుకున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. సిరీస్ ఏదో తీస్తున్నాను అన్నారు, చేయాలి. దానికి సంబంధించి ఇంటర్వ్యూ చేద్దాం. 2027లో చూద్దాం. 27లో సో కష్టపడుతున్నాం. దాని తర్వాత డెస్టినీ డిసైడ్ చేస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.